న్యూస్. భోగాపురం భూ నిర్వాసితులకు అండగా ఉంటామని అన్నారు వైసీపీ అధినేత జగన్. భోగాపురంలో పర్యటించి అక్కడ దీక్ష చేస్తున్న భూ నిర్వాసితుల్ని పరామర్శించారాయన. భూముల్ని బలవంతంగా తీసుకోవటాన్ని వ్యతిరేకించిన జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అటు జగన్ వ్యాఖ్యలపై అధికార టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుభవం లేని విపక్ష నేతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఫైర్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇష్యూపై హీట్ పెంచేస్తోంది వైసీపీ. ఈ ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా అక్కడి రైతులు చేస్తున్న దీక్షా శిబిరాలను సందర్శించారు ఆ పార్టీ అధినేత జగన్. గూడెపు వలసలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. ప్రభుత్వానికి రైతుల ఆవేదన పట్టడం లేదంటూ ఫైర్ అయ్యారు. 25 రోజులుగా రైతులు నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. గజం 6,000 నుంచి 9,000 రూపాయలు వాళ్ళు అమ్ముతా ఉంటే వాళ్ళ భూములు ముట్టుకోరు. మన భూములు మాత్రం మనకు ఉండేది 2 ఎకరాలు నరసాయమ్మకు ఉండేది. 50 సెంట్లు వేరే వాళ్ళకు ఉన్నాయి. 12 సెంట్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళ భూములు మాత్రం గద్దల్లా లాక్కునేదానికి సిద్ధమయ్యారు ఈ చంద్రబాబు నాయుడు గారు. మేము భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి గ్రామ సభలు పెట్టి మేము ఇస్తున్నాము అని చెప్పి చెప్పనూ లేదు. చివరకు రివర్స్గా మేము భూములు ఇవ్వము అని చెప్పి గ్రామ పంచాయతీలకు ఏకంగా తీర్మానాలు చేశాయి. జగన్ విమర్శలపై మండిపడింది టీడీపీ. ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకోవడానికే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఏపీ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పించింది. ఓ బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఏమిటి అవసరము అనేటటువంటిది ఒక విచక్షణ లేకుండా అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి భోగాపురంలో అడ్డుకుందాం అనేటటువంటిది ఒక దుష్ట ఆలోచనే తప్ప అడ్డుకున్నందువల్ల ఆ ప్రాంతంలో జరిగే నష్టం ఏంటి? అటు జగన్ వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ఇంకా ప్రతిపక్ష నేత అనుభవం రాలేదన్నారు. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీ సంబంధించి ఏదైనా ఉంటే ఒక కన్స్ట్రక్టివ్ గా కొన్ని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినా లోటుపాటు పెట్టి వాటిని ఎత్తి చూపించేవాళ్ళు. అలాగే అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం ఇప్పుడు కూడా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి. అయితే మన దురదృష్టం ఏంటంటే ఈరోజు మనకు ఒక అనుభవం లేని ఒక అసంబద్ధ ప్రతిపక్షాన్ని మనం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం ఎంత అణిచివేసినా భోగాపురం బాధితుల తరఫున పోరాడతామన్నారు జగన్. వాళ్లకు న్యాయం చేసేందుకు కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు.